అక్కతో చేసినవి మాత్రమే గుర్తుకున్నాయా అని బాగి అరుస్తూ ఉంటుంది. మళ్ళీ ఉడుక్కున్నావేంటి అని అమర్ అంటే అక్క చనిపోయిన తర్వాత నేను కేర్ టేకర్‌గా ఇక్కడికి వచ్చాను. అది మాత్రం మీకు గుర్తుకు లేదు అని బాగి అంటుంది. అది గుర్తుకుంది. నువ్వు ఇక్కడ కేర్ టేకర్‌వి. చాలా మంచిదానివి. పిల్లల్ని బాగా చూసుకుంటావు అని అమర్ అంటాడు. ఇది మాత్రమే గుర్తుంది అని అమర్ అంటే, అవునులెండి. అది మాత్రమే గుర్తుకుంటుంది. ఇంకేం గుర్తుకుండదు అని బాగి అరుస్తూ ఉంటే, అవును నీకు ఈరోజు ఏమైంది మిస్సమ్మ అని అమర్ అంటాడు. ఏదో అయ్యేలా ఉంది అని బాగి అంటే, ఏంటి ఏమంటున్నావు అని అమర్ అంటాడు. ఏం లేదు సార్ కాఫీ తాగండి కాఫీ అని బాగి చెప్తుంది. అమర్ బాగిని దొంగ దొంగగా చూస్తూ ఉంటాడు. తర్వాత మనోహరి నిద్రపోతూ ఉంటే, ఈ మనోహరి ఎప్పుడు ఆడ కుంభకర్ణుడిలా నిద్రపోతూనే ఉంటుంది. మళ్ళీ అమరేంద్రతో పెళ్లి కావాలంట పెళ్లి. ఒసేయ్ మనోహరి లే మనోహరి అని చెంబా పిలుస్తూ ఉంటే, టక్కున మనోహరి లేచి కూర్చుంటుంది. ఏంటి నువ్వు నన్ను తిట్టావు కదా! ఒసేయ్ అన్నావు కదా! అని మనోహరి అంటే, నేనెప్పుడు అన్నాను? నువ్వంటే నాకు గౌరవం. నేనెందుకు నిన్ను అలా పిలుస్తాను చెప్పు అని పైకి చెప్తూ, నేను మనసులో అనుకున్నది కూడా దీనికి వినపడేసిందా అని చెంబ అనుకుంటూ ఉంటుంది. లేదు నువ్వు నాకు తిట్టినట్లు అనిపిస్తూ ఉంది. కానీ నువ్వేమో తిట్టలేదని చెప్తున్నావు. సరే కానీ నీ వెధవ మొహం పొద్దున్నే చూపించొద్దని ఎన్ని సార్లు చెప్పాలని మనోహరి అంటే, చూడు నాది వెధవ మొహం అన్నావంటే నేను అస్సలు ఒప్పుకోను. నువ్వు నా మొఖం చూడకముందే అది జరిగిపోయింది అని చెంబ అంటే, ఏం జరిగిపోయిందని మనోహరి చెప్తుంది. వాళ్ళిద్దరూ గదిలోకి వెళ్లి డోర్ గడి పెట్టేసుకున్నారు. అమరేంద్ర సారు బాగి గట్టిగా గడి పెట్టేసుకున్నారు అని చెంబ అంటే, మళ్ళీ వాళ్ళిద్దరు గదిలోకి ఎందుకు వెళ్లారు? ఒకటే సీన్‌ని ఎన్ని సార్లు రీక్రియేట్ చేస్తారు? అయినా కూడా నువ్వు వెళ్లి చూడకపోయావా? అని మనోహరి అంటే, డోరు రాలేదు అని చెంబ చెప్తుంది. అబ్బా! మళ్ళీ ఏంటి తలనొప్పి? అయినా కూడా వాళ్ళు గడియ పెట్టుకుంటే చూడ్డానికి నీకు సిగ్గు లేదా? అని మనోహరి అంటుంది. నాకెందుకు సిగ్గు చెప్పు? నువ్వు తెల్లవారే వరకు లేవకుండా నిద్రపోతావు. నీకుండాలి సిగ్గు అని చెంబ అంటుంది. అయినా కూడా ఆ బాగీకి సిగ్గుండాలి. ఎన్ని సార్లు చెప్పినా అమర్‌కి దగ్గరవ్వాలని చూస్తోంది. ఈరోజు దాని సంగతి తేల్చేస్తాను పద అని మనోహరి చిటికెలు వేస్తూ పరుగులు పెడుతూ ఉంటుంది. రాథోడ్ పాట పాడుకుంటూ హాల్లోకి రాగానే, ఇదిగో రాథోడ్ నువ్వు ఆ డోర్‌కి గడి అయినా మార్పించు. లేదంటే ఆ డోర్ లాక్ వెంటనే తీయించు అని మనోహరి అంటే, ఇప్పుడు ఆ డోర్‌తో మీకేంటి పని అని రాథోడ్ అంటాడు. అది మళ్ళీ లాక్ అయిపోయిందని మనోహరి అంటుంది. లాక్ అయిపోతే మీకెందుకు బాధ అని రాథోడ్ అంటాడు. ఎందుకంటే ఆ గదిలో అమర్‌తో పాటి బాకీ కూడా ఉంది కాబట్టి అని మనోహరి అంటే, ఓహ్! అదా మీ కడుపు మంట. అయినా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. మీకెందుకండి అంత కడుపు మంట అని రాథోడ్ అంటే, నువ్వు ఆ బాగీకి నమ్మిన బంటువి కదా! నీకు చెప్పాను చూడు నాది బుద్ధి తక్కువ. ముందు ఆ డోర్ ఓపెన్ చేయాలి. ఇద్దరు ఏం చేస్తున్నారో ఏంటో అని మనో పరుగులు పెడుతుంది. మళ్ళీ డోర్ లాక్ అయిందంటే సార్ మిస్సమ్మకేదో మళ్ళీ రొమాంటిక్ టచ్ ఇస్తున్నట్లున్నారని రాథోడ్ చాలా ఎగురుతూ సంతోషపడుతూ ఉంటే, రాథోడ్ త్వరగా రా అని మనోహరి కేకలు పెడుతూ ఉంటుంది. కాఫీ చాలా బాగుంది మిస్సమ్మ అని అమర్ అంటే, ఈ పొగడ్తలకేమీ తక్కువ లేదు అని బాగి కసుబుసులాడుతూ ఉంటుంది. నేను నిజమే చెప్పాను కదా మిస్సమ్మ ఎందుకంత కోపం అని అమర్ అంటాడు. కప్పివ్వండి సార్ నేను కిందికి వెళ్ళి మళ్ళీ టిఫిన్ రెడీ చేయాలి అని బాగి కప్పు లాక్కునేస్తుంది. నువ్వు కిందికి వెళ్ళాలంటే ముందు డోర్ ఓపెన్ అవ్వాలి కదా అని అమర్ అంటాడు. ఏంటి సార్ అని బాగి అంటే, అదే డోరు గట్టిగా లాక్కుపోయింది, ఇరుక్కుపోయింది అని అమర్ అంటాడు. నేను కూడా గట్టిగా ట్రై చేస్తాను. రాకుండా ఎలా పోతుందో నేను చూస్తానని బాగి వెళ్తుంటే, అమర్ కావాలనే బాగి కాలుకి తన కాలుని అడ్డు పెడతాడు. ఇక దాంతో బాగి ఉన్న పళంగా అమర్‌పై పడిపోతుంది. ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. అమర్ బాగి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ, బాగి కుర్రలని అలా అలా జరుపుతూ ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. ఇద్దరు మమైకమైపోయి ఉంటారు. అయితే అప్పుడే మనోహరి డోర్ దగ్గరికొచ్చి, అమర్ అమర్ డోర్ తీ అమర్ అని కేకలు పెడుతూ డోర్‌ని తెరవటానికి తెగ ప్రయత్నిస్తూ ఉంటుంది. దాంతో బాగి, అమర్ తేరుకొని లేచి నిల్చొని ఉంటారు. అమర్ డోర్ తెరు అమర్ లోపల ఏం చేస్తున్నావు అని మనోహరి అరుస్తూ ఉంటే, డోరు రావటం లేదు మనోహరి స్ట్రక్ అయిపోయింది అని అమర్ చెప్తాడు. ఎన్ని సార్లు స్ట్రక్ అయిపోతుంది. ఇద్దరు ఏం చేస్తున్నారని మనోహరి అంటే, నేను మిస్సమ్మ ఇరుక్కుపోయామని అమర్ చెప్పగానే రాథోడ్ పగలబడి నవ్వుతూ చాలా సంతోషపడుతూ ఉంటాడు. పొద్దున్నే ఆ కేర్ టేకర్ నీ గదిలో ఏం చేస్తోందని మనోహరి అంటే, నాకు కాఫీ తీసుకువచ్చింది. ఇద్దరం కలిపి కాఫీ తాగామని అమర్ చెప్తాడు. అబ్బా! అంటూ మనోహరి మండిపడుతూ డోర్‌ని తన్నేలా, దాన్ని విరగ్గొట్టేలా లాగిపెడుతూ ఉంటుంది. అమర్ డోర్ తీ రాథోడ్ డోర్ తీ అని మనోహరి అరుస్తూ ఉంటుంది. రాథోడ్ డోరు బాగా లాక్ అయిపోయింది. వచ్చేలా లేదు. నేను కూడా చాలా సేపు ట్రై చేశాను. కానీ రావటం లేదు అని అమర్ చెప్తాడు. అవునా సార్ అంతగా లాక్ అయిపోయిందా అని రాథోడ్ నవ్వుతూ అడుగుతూ ఉంటాడు.
అయితే నేనే ట్రై చేస్తాను. రాథోడ్ త్వరగా వెళ్ళి ఏ తలకు మాసినవాడినో తాళాలు వాడిని తీసుకురా అని మనోహరి అంటే, ఇంత పొద్దున్నే ఎవరొస్తారండి తలకు మాసినోడి తల మీరు నులుముతారా అని రాథోడ్ అంటే, అబ్బా! నువ్వు ఎప్పుడు టైం వేస్ట్ చేస్తూ ఉంటావు. నా దగ్గరే తాళాల గుత్తి ఉంది. నేనే ట్రై చేస్తానని మనోహరి వెళ్తుంది. చెంబ దాన్ని మళ్ళీ ట్రై చేస్తూ ఉంటే, "అమ్మా యాదమ్మ నీకెందుకమ్మా అంత శ్రమ? సార్ లోపలంతా ఓకేనా?" అని రాథోడ్ అడుగుతూ ఉంటే, "నేను ఓకే రాథోడ్. మిస్సమ్మని కొంచెం టెన్షన్ అవుతోందని" అమర్ నవ్వుతూ చెప్తూ ఉంటే, బాగి కోపంగా చూస్తూ ఉంటుంది. బాగి కూడా తెరవటానికి ట్రై చేస్తూ ఉంటే, బయట నుండి మనోహరి ట్రై చేస్తానని చెప్పింది కదా! మళ్ళీ నువ్వెందుకు కష్టపడ్డం చెప్పు అని అమర్ అంటాడు. ఈ లోపల మనోహరి పెద్ద తాళాల గుత్తి పట్టుకు వస్తుంది. ఇంత పెద్ద తాళాల గుత్తి ఎక్కడిదండి అని రాథోడ్ అంటే, ఇలాంటిదేదో జరుగుతుందనే నేను రెడీగా పెట్టుకున్నానని మనోహరి అంటుంది. ఈ జాగ్రత్త ఏదో మీ విషయాల్లో ఉండి ఉంటే ఈ పాటికి ఈ ఇద్దరు ముగ్గురు పిల్లల తల్లయ్యి ఉండేవారని రాథోడ్ చెప్తాడు. అవును రాథోడ్. నేను కూడా అదే చెప్తుంటానని చెంబ అంటే మనోహరి కోపంగా చూస్తూ, చాల్లే ఇదిగో ఈ తాళాల గుత్తితో నువ్వు ట్రై చెయ్యి అని మనోహరి అంటే, అలాంటి దొంగ తాళాలతో ట్రై చేయటం మా ఇంట వంట లేదు అని రాథోడ్ అంటాడు. అంటే నేనలాంటి దాన్నా అని మనోహరి అంటే, అందుకే కదా అంత పెద్ద తాళాల గుత్తి పెట్టుకున్నారని రాథోడ్ అంటాడు. ఏంటి మనోహరి వస్తుందా అని అమర్ అడుగుతూ ఉంటే, లేదు అమర్ అని మనోహరి అంటుంది. గట్టిగా పడిపోయింది. ఎందుకొస్తుంది చెప్పు అని అమర్ అంటాడు. రాకుండా ఎక్కడికి పోతుందో నేను చూస్తాను అని ఒక 4 అడుగులు వెనక్కి వేసి డోర్‌ని ఢీకొట్టటానికి మనోహరి రెడీ అవుతూ ఉంటుంది. సార్ మనోహరి గారు డోర్‌ని బద్దలు కొట్టటానికి దూసుకు వస్తున్నారు సార్. మీరు డోర్ పక్కనే ఉంటే పక్కకు తప్పుకోండి సార్ అని రాథోడ్ కేకలు పెట్టడంతో, బాగీ ఇలా రా అని అమర్ బాగీని పక్కకు తీసుకొచ్చి డోర్‌ని లాక్‌ని ఓపెన్ చేసి పెట్టి ఉంటాడు. దాంతో మనోహరి విసురుగా వెళ్ళేసి కిటికీకి గుద్దుకొని ముక్కు పగిలిపోయి కింద పడిపోతుంది. అయ్యో! మనోహరి గారు డోర్‌ని బద్దలు కొట్టేశారు. క్లాప్స్ కొట్టండి అని రాథోడ్ నవ్వుతూ ఉంటే, ఇక మనోహరి కింద పడిపోయి, అమ్మా! నా నడుం విరిగిపోయింది అని కాళ్ళు చేతులు చూసుకుంటూ విలవిల్లాడిపోతూ ఉంటుంది. బాగీ, యాదమ్మ, అమర్ అందరూ నవ్వుతూ ఉంటారు. క్లాప్స్ క్లాప్స్ అని బాగీ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటుంది. మనోహరి కోపంగా చూస్తూ, అమర్ నేను ఆ డోర్‌ని బద్దలు కొట్టానా? లేకుంటే నువ్వు ఆ డోర్‌ని తీసి పెట్టావా? అని మనోహరికి డౌటొచ్చి అడగటంతో, లేదు మనోహరి నేను మిస్సమ్మ చాలా ట్రై చేశాం. ఆ డోర్ రాలేదు. నువ్వే బద్దలు కొట్టావు అని అమర్ కవరింగులు చేస్తూ ఉంటాడు. సరే మనోహరి డోర్ ఎలాగో వచ్చింది కదా! నేను కిందికి వెళ్తున్నా అని అమర్ వెళ్తూ ఉంటే, అమర్ కనీసం నన్ను పైకి లేపాలని కూడా అనిపించలేదా? అని మనోహరి అంటుంది. ఓహ్! ఐయామ్ సారీ మనోహరి మర్చిపోయాను అని అమర్ చెయ్యి ఇస్తూ, యాదమ్మ నువ్వు మనోహరిని పైకి లేపు అని అమర్ వెళ్ళిపోవటంతో బాగీ, రాథోడ్ ఇద్దరు పగలబడి నవ్వుతూ ఉంటారు. మనోహరి మండిపడుతూ చూస్తూ ఉంటుంది. చెప్తే విన్నావా? చూడు ఎలా అయిందో అని చెంబ అంటే, నీ దరిద్రపు మొఖం చూడడం వల్లే ఇలా జరిగింది. ఇంకెప్పుడు నీ మొఖం చూపించకని మనోహరి మండిపడుతూ ఉంటుంది. కిక్కే కిక్కు అంటూ బాగీ, రాథోడ్ ఇద్దరు హైఫై ఇచ్చుకుంటూ ఉంటారు. తర్వాత ఒక భార్యాభర్త ఇద్దరు పిల్లల్ని కూడా మిలిటెంట్లు కిడ్నాప్ చేసి ఇంట్లో వాళ్ళని ముట్టడించేసి ఉంటారు. అప్పుడే మిలిటరీ అక్కడికి వచ్చి, చూడు మేము ఈ ఇంటిని చుట్టుముట్టేశాము. మర్యాదగా మీరు ఆ హోస్టేజెస్‌ని వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. లేకపోతే మీపై కాల్పుల వర్షం కురుస్తుంది. మీరు ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది అని మిలిటెంట్లకి మేజర్ ఆఫీసర్ మైక్‌లో వార్నింగ్ ఇస్తూ ఉంటారు. అయినా కూడా వాళ్ళేమీ జంకకుండా అలాగే వాళ్ళని కిడ్నాప్ చేసి ఇంటిలో బంధించేసి ఉంటారు. సార్ ఇలాంటివన్నీ కూడా అమరేంద్ర సార్ అయితే చాలా బాగా సక్సెస్ చేస్తారు. ఒకసారి ఫోన్ చేసి రమ్మని చెప్పండి సార్ అని ఒక ఆఫీసర్ అనడంతో, కానీ అతను గతం మర్చిపోయారు కదా అని మేజర్ ఆఫీసర్ అంటారు. సార్ మర్చిపోయింది గతం మాత్రమే సార్. మీరు ఒక్కసారి ట్రై చేయండి అని అతను చెప్పటంతో జాగింగ్‌కి వెళ్ళిన అమర్‌కి ఫోన్ కాల్ వెళ్తుంది. జై హింద్ సార్ చెప్పండి అని అమర్ అడగటంతో, చూడు నువ్వు అంతా ఓకేనా అబ్బాయ్? నువ్వు ఇక్కడికి అర్జెంట్‌గా రావాల్సి వస్తుంది. డ్యూటీలో జాయిన్ అయిపోతావా? అని అడగటంతో, ఓకే సార్ నేను 15 మినిట్స్‌లో అక్కడ ఉంటాను అని అమర్ ఇంటికి వచ్చి, రాథోడ్ నేను మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయిపోతున్నాను. వెహికల్ రెడీ చెయ్యి అని అమర్ చెప్తాడు. హే డాడ్ మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయిపోతున్నాడు అని పిల్లలు గెంతులు వేస్తూ ఉంటారు. అమరేంద్ర దూకుడు నిన్నటి నుంచి చూస్తుంటే మొత్తం గతం గుర్తుకు వచ్చిందనిపిస్తుంది మనోహరి అని చెంబ అంటే, అదే నాకు కూడా డౌట్ వస్తోందని మనోహరి అంటుంది. అమర్ డ్యూటీకి వెళ్తున్నాడని వినేసిన బాగి వెంటనే పూజ చేసి, ఆయనకి ఏమీ కాకూడదు. ఆయనకి కొంచెం కొంచెంగా గతం గుర్తుకు వస్తుంది. పూర్తిగా గతం గుర్తుకు వచ్చేలా చెయ్యి స్వామి అని వేడుకొని యూనిఫామ్ వేసుకొని వచ్చిన అమర్ దగ్గరికి వచ్చి, సార్ మీరు మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. హారతి తీసుకోండి సార్ అని చెప్పటంతో, ఇక అమర్ హారతిని కళ్ళకి అద్దుకొని వెళ్ళొస్తాను బాగి అని బయటికి వస్తాడు.
అమర్‌కి గతం గుర్తుకు వచ్చింటే నిన్నెలా వదిలేస్తాడు మనోహరి అని చెంబ అంటే, అదే కదా నాకు కూడా ఆలోచన ఉండేది అని మనోహరి అంటుంది.